నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంతులేని విషాదాన్ని మిగిల్చిన చేవెళ్ల బస్సు ప్రమాదం. అయిన వారిని కోల్పోయి శోకసంద్రంలో కుటుంబాలు. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమన్న ఆర్టీసీ. డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తేలిందని ప్రకటన. మాటల తూటాలతో వేడెక్కిన జూబ్లీహిల్స్ ప్రచార బరి. హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్న కేటీఆర్. బీజేపీ గెలుపుతోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమన్న కిషన్ రెడ్డి. 10,000 ఓట్లైనా సాధించి చూపాలని మంత్రి పొన్నం సవాల్. నేటి నుంచి 9 రాష్ట్రాలు 3 యూటీల్లో ఎస్ఐఆర్. డిసెంబర్ 4 వరకు ఓటర్ల వివరాలు సేకరించనున్న ఈసీ. మొదటి బస్సు అందుకుంటే సమయానికల్లా ఆఫీసుకు చేరుకోవచ్చని ఒకరు, డాక్టర్ చెప్పిన సమయానికి వెళ్లకపోతే మరో రోజు వెళ్లాల్సి వస్తుందని భార్యాభర్తలు. ఆ బస్సు మిస్ అయితే కాలేజీకి ఆలస్యం అవుతుందనుకున్న అక్కా చెల్లెలు. మనవరాలని ముద్దు చేస్తూ తండ్రి దగ్గర దిగబెట్టేందుకు ఓ పెద్ద ఆయన. పొద్దు పొడవకముందే వీరందరూ బస్సు ఎక్కారు. ఇంకో గంటలో హైదరాబాద్కు చేరుకుంటామనే సంతోషంలో ఉండగానే మృత్యువు కంకర టిప్పర్ రూపంలో కబలించింది. నెలలు నిండని పసిగుడ్డుతో పాటు 19 మందిని పొట్టన పెట్టుకుంది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని తరచి చూస్తే ఎన్నో హృదయ విదారక సంఘటనలు. 19 మంది మృతుల్లో 13 మంది తాండూరుకు చెందిన వారే ఉండటంతో ఆ ప్రాంతమంతా తల్లడిల్లుతోంది. పొద్దు పొడవక ముందే బస్సెక్కిన కొందరు ప్రయాణికుల జీవితాలు సూర్యుడు ఉదయించకముందే అస్తమించాయి. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. మృత్యుపథంగా భావించే హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై మరోసారి మరణ ఘోష ప్రతిధ్వనించింది. హైదరాబాద్కు వస్తున్న తాండూరుకు చెందిన ఆర్టీసీ బస్సును చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర లోడుతో చిట్టంపల్లి వెడుతున్న టిప్పర్ బలంగా ఢీకొనడంతో 2 నెలల చిన్నారి సహా 19 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 13 మంది తాండూరు వాసులే కావడం ఆ ప్రాంతాన్ని మరింత కుంగదీసింది. కొన్ని కుటుంబాల్లో 3, ఇంకో కుటుంబంలో 2 చొప్పున మృత్యువు కబళించడంతో అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ వాళ్లు ఎక్కడున్నారంటూ రోదిస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. యాలాల మండలం పేర్కంపల్లికి చెందిన ఎల్లయ్య గౌడ్, అంబికా దంపతులకు 5 సంతానం. తాండూరుకు వలస వచ్చి వడ్డెర గల్లీలో జీవిస్తున్నారు. కారు నడుపుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్న ఎల్లయ్య గౌడ్ ఇటీవలే పెద్ద కుమార్తె అనూష వివాహాన్ని ఘనంగా జరిపించాడు. రెండో కుమార్తె తనూష ఎంబీఏ చదువుతూ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తోంది. మూడో బిడ్డ సాయిప్రియ కోఠిలోని మహిళా కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్. 4వ కుమార్తె నందిని అదే కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా, కుమారుడు తాండూరు పట్టణంలోనే ఓ ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. అక్టోబర్ 15న అక్క పెళ్లి కోసం వచ్చిన 3 సోదరీమణులు సోమవారం పరీక్షలున్నాయని హైదరాబాద్ బయలుదేరాలి అనుకున్నారు. బస్ మిస్ అయితే పిల్లలు పరీక్షలకు అందుకోలేరని భావించిన ఎల్లయ్య స్వయంగా బండి మీద తీసుకొచ్చి బస్ ఎక్కించాడు. వారికి టాటా చెప్పి ఇంటికెళ్లిన ఎల్లయ్య అదే తన 3 కుమార్తెలను చూసిన చివరి చూపు. వారంతా ఆనందంగా గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ పిల్లలు పట్నం వెళ్లేసరికి ఇల్లంతా బోసిపోయిందని భావించేలోగా 3 బిడ్డల మరణ వార్తతో ఎల్లయ్య గౌడ్ గుండె ఆగినంత పనైంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న 3 ఆడపిల్లలు మరణించారని తెలిసి హతాశుడైన ఎల్లయ్య హుటాహుటిన భార్యతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. విగత జీవులుగా పడి ఉన్న కన్నబిడ్డల్ని చూసి దంపతులిద్దరూ విలపించిన తీరు కలచివేసింది. తాండూరుకు చెందిన విద్యార్థిని ముస్కాన్ సైతం ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచింది. తాండూరు మండలం కరణ్కోట గ్రామానికి చెందిన చాంద్పాషా
బండల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తె ముస్కాన్ను హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ చదివిస్తున్నారు. సెలవులతో పాటు ప్రతి ఆదివారం ముస్కాన్ ఇంటికొచ్చి తల్లిదండ్రులతో గడుపుతోంది. ఈ ఆదివారం ఇంటికొచ్చిన ముస్కాన్ను తిరిగి కళాశాలకు పంపేందుకు చాంద్పాషా తెల్లవారుజామునే హైదరాబాద్ బస్ ఎక్కించారు. తండ్రిని ఇంటికి వెళ్లమని చెప్పిన ముస్కాన్ ఇక శాశ్వతంగా వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదే పట్టణంలోని ఇందిరానగర్లో వెల్డింగ్ పనిచేస్తున్న షేక్ ఖలీద్ హుస్సేన్ తన కుమార్తె సాలెహాను హైదరాబాద్లోని షాహీన్ నగర్లో ఉంటున్న వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడు. ఇటీవలే కాన్పు కోసం పుట్టింటికొచ్చిన సాలెహా పండంటి పాపకు జన్మనిచ్చింది. కుమార్తెను మనవరాలని అత్తారింట్లో దింపేందుకు ఖలీద్ హైదరాబాద్ బస్ ఎక్కాడు. నెలలు నిండని మనవరాలని ముద్దు చేస్తూనే కండక్టర్ వద్ద టికెట్ తీసుకుని బిడ్డతో మాటలు కలుపుతూ ప్రయాణిస్తున్నాడు. చీకట్లను ఛేదించుకుంటూ తెల్లవారుజామునే బస్సు జోరుగా ముందుకు పోతోంది. అంతే, ఒక్కసారిగా మీర్జాగూడ వద్దకు రాగానే ఖలీద్తో పాటు అతని మనవరాలు బిడ్డ సాలెహా ప్రయాణం గమ్యాన్ని చేరకుండానే ముగిసింది. మనవరాలిని తండ్రి చెంతకు చేర్చకుండానే ఆ తాత, భర్తకు బిడ్డను చూపించకుండానే ఆ భార్య, అప్పుడే కళ్లు తెరిచి చూస్తున్న ఆ పసిపాప తండ్రిని చూడకుండానే లోకాన్ని విడిచిపెట్టారు. ముగ్గురి మరణంతో ఖలీదింట పెను విషాదం అలుముకుంది. యాలాల మండలం హాజీపూర్కు చెందిన బందెప్ప తన భార్య లక్ష్మికి జబ్బు చేయడంతో హైదరాబాద్లోని పెద్దాసుపత్రిలో చూపిస్తున్నాడు. డాక్టర్ మరోసారి రమ్మనడంతో పిల్లలు భవానీ, శివలీలను నిద్రపుచ్చి అర్ధరాత్రి 3 గంటలకే తాండూరు బస్టాండ్కొచ్చారు. ఆరోగ్యం బాగై పిల్లల్ని మంచిగా చూసుకోవాలి అనుకున్న లక్ష్మి వారికి జాగ్రత్త చెప్పి భర్తతో కలిసి బస్సెక్కింది. తెల్లారేసరికి దంపతులిద్దరూ బస్సు ప్రమాదంలో మృత్యువాత పడడంతో భవానీ, శివలీలలు అనాథలయ్యారు. చేవెళ్ల ప్రభుత్వాసుపత్రి వద్ద బోరున విలపించిన తీరు చూపరుల్ని కంటతడి పెట్టించింది. అమ్మానాన్నలిద్దరూ చనిపోవడంతో ఎవరితో మాట్లాడాలంటూ చిన్న కూతురు రోదనకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అలివేలు కూతురు అఖిలారెడ్డి హైదరాబాద్లో ఎంబీఏ చదువుతోంది. సెలవుల్లో భాగంగా సొంతూరుకొచ్చిన అఖిల సోమవారం హైదరాబాద్ బయలుదేరింది. బస్సు ప్రమాదంలో కంకరలో కూరుకుపోయి మరణించింది. చేతికొచ్చిన బిడ్డ చేజారిపోవడంతో శ్రీనివాసరెడ్డి, అలివేలు దంపతులు గుండెలు అవిసేలా రోదించారు. అలాగే తాండూరు విశ్వంబర కాలనీకి చెందిన అబ్దుల్ మాజీద్ పట్టణంలో ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. సోమవారం తన భార్య తబస్సుం బేగంతో పాటు 3 పిల్లలతో కలిసి వైద్యం కోసం హైదరాబాద్కు బయలుదేరాడు. మీర్జాగూడ వద్ద ప్రమాదంలో పిల్లలతో సురక్షితంగా అబ్దుల్ మాజీద్ బయటపడ్డాడు. కానీ కంకర కుప్పలో కళ్ల ముందే భార్య ప్రాణాలు విడవడంతో తట్టుకోలేకపోయాడు. కర్ణాటక రాష్ట్రం ముదెళ్లి సమీపంలోని బానూరు ప్రాంతానికి చెందిన దాస్యం నాగమణి తాండూరులో ఉంటున్న తల్లి వద్దకొచ్చింది. అనారోగ్యానికి గురైన తల్లిని చూసుకుంటూ 3 రోజులు గడిపింది. హైదరాబాద్లో ఉంటున్న పిల్లల వద్దకు వెళుతుండగా నాగమణిని మృత్యువు కబళించింది. ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరి సైతం ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని తీరని దుఃఖంలోకి నెట్టింది. ఉదయాన్నే విధుల్లో భాగంగా దస్తగిరి తీసిన తొలి బస్సే తన జీవిత ప్రయాణంలో ఆఖరి బస్ అయింది. బషీరాబాద్ మండలం మంతటి గ్రామానికి చెందిన దస్తగిరి బాబా తాండూరు వలస వచ్చాడు. 20 ఏళ్లుగా పాత తాండూరులో ఉంటూ భార్యా పిల్లలతో జీవిస్తున్నాడు. గతంలో టిప్పర్, లారీ డ్రైవర్గా పనిచేసిన అనుభవం ఉండడంతో 10 ఏళ్ల నుంచి ఆర్టీసీలో ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దస్తగిరి 10 రోజుల క్రితమే సోమవారం నడిపిన ప్రైవేట్ బస్సుకు డ్రైవర్గా చేరాడు. రోజు
TG 34, TA 63, 54 సర్వీస్ నెంబర్ బస్సు హైదరాబాద్కు మొదటి బస్సుగా బయలుదేరుతుంది. అయితే 2 ఏళ్ల కిందట వికారాబాద్ అనంతగిరి సమీపంలో ప్రైవేటు బస్సు నడుపుతుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో అప్పట్లో చాకచక్యంగా వ్యవహరించి అందులోని ప్రయాణికుల్ని దస్తగిరి రక్షించాడు. కానీ సోమవారం మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదంలో దస్తగిరిని మృత్యువు మింగింది. దస్తగిరి మరణంతో ఆయన కుటుంబంతో పాటు ఆర్టీసీ డిపోలోనూ విషాదం అలుముకుంది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సమీపంలో ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్పై ప్రయాణిస్తున్న 4 కూలీలు గాయపడ్డారు. చెర్రీ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఏపీలోని కావలి నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు బస్సు బుగ్గబావిగూడెం సమీపంలోకి రాగానే అదుపు తప్పి ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది. బస్సు వెళ్తున్న వేగానికి ముందు భాగం మొత్తం నుజ్జైంది. సమాచారం అందుకున్న వేములపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాతులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వడ్ల లోడు ట్రాక్టర్ను వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది. విశాఖలో ఉదయం 4 గంటల 16 నిమిషాల నుంచి 4 గంటల 20 నిమిషాల వరకు పలుచోట్ల ప్రకంపనలు వచ్చాయి. ఆరిలోవా, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెంలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. భీమిలి, పెందుర్తి, ఎండాడ, హెచ్బీ కాలనీలో భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అల్లిపురం, సింహాచలంలోనూ భూమి స్వల్పంగా కంపించింది. పెద్ద శబ్దం రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3.7 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. జి మాడుగుల సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై వెళ్లాలంటే వాహనదారుల గుండెల్లో దడపడుతోంది. అడుగడుగున మృత్యు మార్గంగా మారిన ఆ రోడ్డు నిత్యం రక్తమోడుతూ 100 మందిని బలి తీసుకుంటుంది. పేరుకే జాతీయ రహదారైన దారంతా ఇరుకుగా ప్రమాదకరమైన మలుపులతో ఆ మార్గంలో ప్రమాదాలు నిత్య కృత్యంగా మారాయి. రోడ్డు విస్తరణ చేసి ప్రమాదాలు నియంత్రించాలని స్థానికులు, వాహనదారులు పదే కోరుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. అరవై 9 కిలోమీటర్లు, 50 మూలమలుపులు, నిత్యకృత్యంగా మారిన ప్రమాదాలు. ఇవి హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి పరిస్థితి. ఎన్నో ప్రమాదాలు, అంతులేని విషాదాన్ని మిగిల్చిన ఘటనలు ఈ జాతీయ రహదారిపై ఎన్నో ఉన్నాయి. ప్రమాదంలో గాయపడ్డ వారిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేని దుస్థితి ఈ రహదారి సొంతం. తెలంగాణ, కర్ణాటకను కలుపుతూ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ జిల్లా పరిగి, కొడంగల్ మీదుగా ఈ జాతీయ రహదారి సాగుతుంది. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని గుల్బర్గా, బీజాపూర్తో పాటు వికారాబాద్ జిల్లాకి వెళ్లేందుకు ఈ మార్గమే కీలకం. నగరానికి అత్యంత సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతం అనంతగిరి ఒకటే కావడంతో ఈ మార్గంలో రాకపోకలు గతంలో కంటే భారీగా పెరిగాయి. వారాంతాల్లో నగరం నుంచి ఎక్కువ మంది ఇటుగా ప్రయాణిస్తుంటారు. మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉద్యోగ, ఉపాధికి నిత్యం భాగ్యనగరానికి వచ్చిపోతుండగా రైతులు పంట ఉత్పత్తులను తరలిస్తుండటంతో ఈ మార్గంలో వాహనాల సంఖ్య గతంలో కంటే బాగా పెరిగింది.
ఈ మార్గంలో ప్రయాణం వాహనదారుల్ని నిత్యం బెంబేలెత్తిస్తోంది. అడుగడుగునా గుంతలు, మూలమలుపులతో ఎప్పుడే ప్రమాదం ఎదురవుతుందో చెప్పలేని పరిస్థితి. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్, మొయినాబాద్, చిన్న షాపూర్, కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల్, కందవాడ, మల్కాపూర్, దామరగిద్ద, మిర్జాగూడ, ఆలూరు, అంతారం వద్ద ఉన్న మలుపులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. తరచూ వాటి వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రమాదం జరిగితే ప్రాణాలు పోవాల్సిందే. ఎదురుగా వచ్చే వాహనాలకు కనిపించనంత మలుపులు ఉండటం, ఎలాంటి జాగ్రత్త చర్యలు లేకపోవడం తరచూ ప్రమాదాలకు కారణమవుతుంది. ఎంత జాగ్రత్తగా నడిపినా ప్రమాదాలు నిత్యకృత్యంగా మారడంతో వాహనదారులు అటుగా వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వరుస ప్రమాదాలకు రోడ్డు విస్తరణ చేయకపోవడమే ప్రధాన కారణమంటున్న స్థానికులు వాహనాల సంఖ్య రెట్టింపవుతున్నా విస్తరణ పనులు చేపట్టట్లేదని విమర్శిస్తున్నారు. నిత్యం ప్రజాప్రతినిధులు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నా సామాన్యుల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా హైదరాబాద్ బీజాపూర్ రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారు. 2018లో జాతీయ రహదారి 163గా ప్రకటించడంతో గత ప్రభుత్వం 920 కోట్లు మంజూరు చేసింది. అయితే ఆ రహదారి విస్తరణ వల్ల పెద్ద మొత్తంలో చెట్లు కొట్టాల్సి వస్తోందని పలువురు పర్యావరణ ప్రేమికులు జాతీయ హరిత ట్రైబ్యునల్లో కేసు వేశారు. కేసు వేసిన వారితో ప్రజాప్రతినిధులు సంప్రదింపులు చేశారు. రోడ్డు నిర్మాణంతో చెట్లకు ఎలాంటి నష్టం లేకుండా చర్యలు చేపడతామంటూ అధికారులు జాతీయ హరిత ట్రైబ్యునల్కు హామీ ఇవ్వగా పిటిషన్దారులు కేసు వెనక్కి తీసుకున్నారు. న్యాయపరంగా అడ్డంకులు తొలగిపోవడంతో ఇటీవలే రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనులు సాగుతున్నాయి. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న మూలమలుపుల్ని సవరించి సాధ్యమైనంతగా పనులు పూర్తి చేసి వాహనదారుల ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. ఓవర్లోడ్, ఓవర్ స్పీడ్ ఇప్పుడు ప్రాణాలు తీస్తున్నాయి. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనతో యథేచ్ఛగా సాగుతున్న ఈ నిబంధనల ఉల్లంఘనలు మరోసారి తెరపైకొచ్చాయి. టిప్పర్లు, లారీల్లో భద్రతా చర్యల్లో శూన్యమన్న విషయం మీర్జాగూడ ఘోర ప్రమాదంతో తేటతెల్లమైంది. అయితే ఇవేవీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారుల వైఖరితో అనేక కుటుంబాలకు కడుపు కోత మిగిలింది. మైనింగ్ వాహనాలు నడిపే విషయంలో నిబంధనలు ఉన్నా కాగితాలకే పరిమితమవుతున్నాయి. వాటిని పాటించాల్సిన యజమానులు, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే అధికార యంత్రాంగంలోని కొందరు షరా మామూలుగా చూసి చూడనట్లు ఉంటున్నారు. ప్రతి వాహనానికి గరిష్ట సామర్థ్యం ఉంటుంది. ఆ మేరకు వాహనాల బాడీని తయారు చేస్తారు. కానీ బండరాళ్లు, ఇసుక, ఐరన్ ఓర్ వంటి ఖనిజాల్ని రవాణా చేసే లారీలు, టిప్పర్లలో ఆ తరువాత మార్పులు చేస్తున్నారు. ఎక్కువ బరువు తీసుకెళ్లేందుకు 1-2 ఫీట్ల ఎత్తు పెంచుతున్నారు. ఈ క్రమంలో అధిక వేగంతో వెళ్లేటప్పుడు అదుపు తప్పుతున్నాయి. ప్రమాదాల నియంత్రణకు జరిమానాల్ని పెంచే వెసులుబాటును కేంద్రం రాష్ట్రాలకు కల్పించింది. ఓవర్లోడ్తో వెళ్లే లారీలు, టిప్పర్లకు మహారాష్ట్రలో కనీసం 25,000 జరిమానా విధిస్తున్నారు. 2 అదనపు టన్ను నుంచి ప్రతి టన్నుకు 2,000 జరిమానా ఉంటుంది. తెలంగాణలో ప్రతి అదనపు టన్నుకు 1,000 జరిమానా మాత్రమే ఉంది. ఇక్కడ పర్మిట్ ఉల్లంఘన కింద 2,000 జరిమానానే ఉంది. విధించే జరిమానా కంటే వచ్చే ఆదాయం అనేక రెట్లు ఎక్కువ. దీంతో జరిమానాల్ని ఖాతరు చేయటం లేదు. హైదరాబాద్లో రాత్రి 10 నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే మైనింగ్ లారీలకు అనుమతుంది. కానీ 24 గంటలు వేగంగా తిరుగుతూ బెంబేలెత్తిస్తున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు సహా రాష్ట్రంలోని వివిధ గనులు, క్రషర్ల నుంచి ఖనిజాల్ని రవాణా చేసే వాహనాలు ఓవర్లోడ్తో వెళుతున్నాయి. ఉదాహరణకు 10 టైర్ల లారీ, టిప్పర్ 24 నుంచి 25 టన్నుల లోడ్తో వెళ్లాలి. అంటే మొత్తం బరువు 34 నుంచి 35 టన్నులు. కానీ చాలా వాహనాల్లో అదనంగా 10 నుంచి 15 టన్నుల కంకర, ఇసుక వంటివి తీసుకెళ్తున్నారు. వాహనాల గరిష్ట వేగాన్ని పరిమితం చేయడానికి లారీలు, టిప్పర్లకు స్పీడ్ గవర్నెన్స్ పరికరాలు ఉండాలి. కానీ సుమారు 50% వాహనాలకు ఈ పరికరాలుండవు. ఎక్కువ ట్రిప్పులతో అధిక ఆదాయం పొందాలని వేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవలసి ఉన్నా ఆ ప్రక్రియ నామమాత్రంగానే సాగుతోంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం అలాంటి వాహనాల్ని సీజ్ చేయాలి. కొందరు రవాణా శాఖ అధికారులు జరిమానాలు వేసి వదిలేస్తున్నారు. డ్రైవర్ల లైసెన్స్ సస్పెండ్ చేసే వీలున్నప్పటికీ ఆ చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఓవర్లోడ్ వాహనాల్ని సీజ్ చేయాలని పలువురు అధికారులు భావిస్తున్నప్పటికీ పార్కింగ్ స్థలాల కొరత తీవ్రంగా ఉంది. హైదరాబాద్తో పాటు పలుచోట్ల ఈ సమస్య ఉంది. ఇలాంటి వాహనాల్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్, బస్సు డిపో, ఆర్టీఏ కార్యాలయం
వీటిలో ఎక్కడో ఓ చోట పెట్టాలి. చాలా చోట్ల ఇప్పటికే సీజ్ చేసిన వాహనాలతో ఖాళీ లేదని అధికారులు చెప్తున్నారు. చాలా కాలంగా జప్తులో ఉన్న ఫైన్ కట్టి తీసుకెళ్లని వాహనాల్ని వేలం వెయ్యొచ్చు. రవాణా శాఖ ఆ ప్రక్రియను చేపట్టడం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార బరి మాటల తూటాలతో వేడెక్కుతోంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీనగర్ కాలనీలో కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజల మధ్యకు రాని కేసీఆర్ మళ్లీ సీఎం ఎలా అవుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్లు నిర్లక్ష్యం చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ అనేక హామీలతో ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ సైతం అదే బాటలో పయనిస్తోందని మండిపడ్డారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే ఈ పార్టీల కబంధ హస్తాల నుంచి జూబ్లీహిల్స్ ను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గెలిచి బీజేపీ ఎప్పుడు కూడా గెలవలేదు. అందుకే ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను, మీరు జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఏం చేశారు? కేసీఆర్ మా బోడబండకు వచ్చి 2 గంటలు పాదయాత్ర చేయి మిస్టర్ కేసీఆర్ గారు, రోడ్లు ఎట్లనో తెలుస్తుంది. ఫామ్ హౌస్ లో కూర్చొని రాజకీయాలు చేయడం కాదు, ఫామ్ హౌస్ లో కూర్చొని పెత్తనం చేయడం కాదు. 10 సంవత్సరాలుగా కూతవేట దూరంలో ముఖ్యమంత్రిగా ఆఫీస్ లో కూర్చున్నావు కదా, మరి ఎందుకు మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు? ఎందుకు పెన్షన్ 4,000 చేయలేదు? ఎందుకు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు? ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? కేసీఆర్ ను కూడా మనం అడగాల్సినటువంటి అవసరం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది. ఎల్లారెడ్డిగూడలో నిర్వహించిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. దళితుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి దామోదర సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టామని వెల్లడించారు. మరోవైపు 10 ఏళ్లలో కేంద్ర మంత్రిగా, సికింద్రాబాద్ ఎంపీగా జూబ్లీహిల్స్ కు కిషన్ రెడ్డి ఏం చేశారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సహాయానికి గురుభక్తిగా బీజేపీ వ్యవస్థలను గులాబీ పార్టీకి అప్పగించినట్లు జూబ్లీహిల్స్ లో చర్చ నడుస్తోందన్నారు. మీ ఎన్నికల్లో వాళ్ళ మద్దతు తీసుకున్న దానికి తిరిగి గురుభక్తిగా ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు లోపాయకారిగా మద్దతు చేస్తున్నారనేటువంటి మాట యావత్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల చర్చ. 11 నాడు జరిగే ఎన్నికల్లో మీ అభ్యర్థికి 10,000 లోపు ఓట్లు వస్తాయి, ఛాలెంజ్ చేయదలుచుకున్నారా కిషన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాం. జూబ్లీహిల్స్ గురించి కనీస శ్రద్ధ లేని, పట్టించుకొని మీరు ఈ ఉప ఎన్నికల్లో ప్రగల్భాలు పలుకుతూ గెలుస్తారనడం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీ తీరు పట్ల. అందుకే వెంటనే ఇప్పటికైనా నిజాయితీగా ఎన్నికల్లో మీ అభ్యర్థిని మోసం చేయకుండా, మీ అభ్యర్థిని ఎదుటి పార్టీకి అమ్మకుండా నిజాయితీగా పనిచేయమని రాజాసింగ్ గారు చెప్తున్నట్టుగా ఆ విధంగా వ్యవహరించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో భూ సంస్కరణలు సుమారు 25 లక్షల ఎకరాల భూ పంపకము పేదవారికి, ముఖ్యంగా దళితులకు, ట్రైబల్స్ కు ఇచ్చిన చరిత్ర ఇందిరమ్మది, కాంగ్రెస్ పార్టీది. మళ్ళీ ఈనాడు 30-35 సంవత్సరాల వర్గీకరణ అంటే కులానికి వ్యతిరేకం కాదు, బాబాసాహెబ్ కలగన్న సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. 35 సంవత్సరాలు సుప్రీం కోర్టు తీర్పు అనుగుణంగా అసెంబ్లీలో మొట్టమొదట గంట లోపల ప్రకటన చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా హామీలను అమలు చేయడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను రేవంత్ సర్కార్ కూల్చిందని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బోరబండలో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ కారు, బుల్డోజర్ మధ్య ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రజలు విఘ్నతతో ఓటు వేయాలని కోరారు. రేవంత్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇస్తే హైదరాబాద్ను నాశనం చేశారని విమర్శించారు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా 162 మంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా హైదరాబాద్ ను బర్బాద్ చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇవాళ హైదరాబాద్ లో 1000 ఇండ్లు కూలగొట్టినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డను మోసం చేసినావు.
ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కలను ఇద్దరిని కాదు అందరిని మోసం చేసింది. ఈ రాష్ట్రంలో వాళ్ళ చేతిలో మోసపోనోళ్ళు లేరు. జిల్లాలలో రైతులు తిడుతున్నారు. ఒక్కొక్క రైతుకు చెప్పిండ్రు మీకు 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పిండ్రు. 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు అడిగితే పైసలు లేవు అని కొత్త పాటలు పాడుతున్నారు. రాహుల్ గాంధీకి 100,000 కోట్లు పంపుతందుకు పైసలున్నాయి, కానీ తెలంగాణ గల్లీల్లో ఉండే గరీబోళ్ళకి ఇచ్చేందుకు మాత్రం పైసలు లేవు. రాహుల్ గాంధీకేమో నీ కుర్చీ కాపాడుకునే తందుకు నెలకు 100 కోట్లు పంపుతున్నావు, కానీ ఇలా గల్లీల్లో ఉండే గరీబ్ గాలకు మాత్రం పైసలు లేవు. ఇంకొక మాట మీరు యాది పెట్టుకోండి, రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు దాకా ఒక మాట మాట్లాడతాడు, ఎలక్షన్ అయినాక ఒక మాట మాట్లాడతాడు. ఎలక్షన్ ముందు ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అంటాడు, మళ్ళా మాయమైతాడు. యాది పెట్టుకోండి. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం నేటి నుంచి 9 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టనుంది. నేటి నుంచి డిసెంబర్ 4 వరకు ఈసీ ఓటర్ల వివరాలు సేకరించనుంది. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి ఉన్నాయి. ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 51 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. డిసెంబర్ 9న సవరించిన ఓటర్ల జాబితా ముసాయిదాను ఈసీ విడుదల చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ఎస్ఐఆర్ ముగియనుంది. ఈ జాబితాలోని పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అస్సోంలోనూ వచ్చే ఏడాది ఎన్నికలు ఉండగా అక్కడ ఎస్ఐఆర్ కోసం ప్రత్యేక తేదీని ప్రకటిస్తామని సిఈసి జ్ఞానేష్ కుమార్ ఇటీవల వెల్లడించారు.